హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా 5 మినిట్స్లోనే కుక్ చేసుకునే స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే 5 మినిట్స్లోనే మనం కుక్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అంతేకాకుండా మీకు కూడా ఆ రెసిపీస్ అనేవి నచ్చితే ఫాలో అయ్యి మీ ఫ్యామిలీకి కుక్ చేసి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అరకప్పు పెసరపప్పు తీసుకోండి, అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోండి, సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది తీసుకోండి. 1 కప్పు నిండా బెల్లం తురుము తీసుకోండి. ఈ 3 ఉంటే చాలండి. చాలా ఈజీగా మనం స్వీట్ రెసిపీని 5 మినిట్స్లో కుక్ చేసి పెట్టేయచ్చు మన ఫ్యామిలీకి. ఇప్పుడు పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. పెసరపప్పుని బాగా కడుక్కుని ఆ వాటర్ అన్నీ తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా బాగా కడుక్కోండి. 2-3 సార్లు అయినా వాష్ చేసుకుని తీసుకుందాం. ఇలా తీసుకున్న దానిలో ఒక గిన్నె వాటర్ పోసుకోండి. ఈ గిన్నెను మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. మరీ ఎక్కువగా ముద్దలాగా ఉడకక్కర్లేదండి. కొంచెం పలుకులు కానీ ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. దానిలో వాటర్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసుకుని ఇలా పప్పుని మాత్రమే ఇలా మ్యాష్ చేసుకుందామండి. ఎక్కువగా ముద్దలాగా చేయకూడదు, ముద్దపప్పులాగా చేయకూడదండి. కొంచెం పలుకులుగా బరకగా ఉంటే సరిపోతుంది. ఇలా మెదుపుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా మెదిపినట్లయితే మనకి ఈజీగా నలుగుతుంది. ఇలా మెదిపాం కదా, ఇదంతా కూడా పొడిలాడుతూ కనిపిస్తుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పలుకులుగా పొడిగా కనిపించాలి. పెసరపప్పు అనేది మరీ ముద్దలాగా రాకూడదండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. అరకప్పు బొంబాయి రవ్వ చూపించాను కదా, ఆ బొంబాయి రవ్వని కళాయిలో వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్నాం కదా, ఈ కళాయిని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని రవ్వని బాగా దోరగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ అనేది ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదండి. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. కొంచెంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది చేద్దాం. మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు. పచ్చివాసన పోతే సరిపోతుందండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు రవ్వ కొలుచుకొని పక్కన పెట్టుకున్నామో అదే కప్పుని తీసుకుందాం. ఇలా 1 కప్పు నిండా వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలుపుకుందామండి. మనం ఆల్రెడీ రవ్వని నేతిలో ఫ్రై చేసాం కదా, ఉండలు అనేవి కట్టవండి. ఈజీగానే వాటర్లో కలిసిపోతుంది. ఇంకో కప్పు వాటర్ పోసుకుందామండి. రవ్వ అనేది ఉడకటానికి ఎన్ని వాటర్ తీసుకుంటుందో అలా పోసుకుంటే సరిపోతుందండి. మరీ గట్టిగా కాకుండా మరీ ముద్దలాగా కాకుండా కరెక్ట్గా ఉడికితే సరిపోతుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. రవ్వ అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోయింది కదా, ఇదంతా కూడా చిక్కగా అయ్యే వరకు బాగా ఉడికించుకుందాం. నేను చూపిస్తున్న విధంగా చిటికెడు సాల్ట్ వేసుకోండి. స్వీట్కి సాల్ట్ టేస్ట్ అనేది యాడ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ సాల్ట్ అంతా కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. రవ్వ బాగా ఉడికి దగ్గర పడింది కదా, చిక్కబడింది కదా. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును తీసుకుని ఆ పప్పు అంతా కూడా రవ్వలో వేసేసుకుందామండి. ఉడికిన పప్పు అంతా కూడా రవ్వలో వేసుకుని రవ్వని పప్పుని కూడా బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్వీట్ అనేది చాలా సింపుల్ అండి. మనం నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడే మనం 5 మినిట్స్లో ఇలా కుక్ చేసి మనం నైవేద్యంగా వాడుకోవచ్చండి. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. పెసరపప్పుతో చేస్తున్నాం కదా, నెయ్యి అనేది ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. వీలైనంత ఎక్కువగా నెయ్యి వేసుకోండి.
పప్పు రవ్వ కూడా బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఒక కప్పు నిండా బెల్లం తురుము చూపించాను కదా, అదంతా కూడా అలా వేసేసుకుందామండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం తడవటానికి కొద్దిగా వాటర్ పోసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా వాటర్ పోసుకుని బెల్లం అంతా కూడా పప్పు రవ్వలో బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంతా కూడా మాడిపోతుంది, స్వీట్ అనేది బ్లాక్గా వచ్చేస్తుంది. ఇలా బెల్లం బాగా కరిగే వరకు కూడా ఇలా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత స్వీట్ అనేది లూజ్గా వస్తుందండి, పల్చగా వస్తుంది కదా. ఇదంతా కూడా బాగా ఉడకాలి. పాకం అనేది రవ్వకి పప్పుకి బాగా పట్టాలి. ఇలా బెల్లం మొత్తం కరిగి పెసరపప్పులో కలిసిపోవాలండి. ఇలా దగ్గర పడే వరకు కూడా మనం గరిటెతో కదుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంతా కూడా మాడిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా చక్కగా ఈజీగా మనకి సపరేట్ అవుతుంది. ఇలా నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ ఇంకా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. అడుగంతా కూడా మాడకుండా గరిటెతో ఎప్పటికప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి అంతా కూడా ఈ రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే కళాయికి అంటుకోకుండా స్వీట్ అనేది ఈజీగా మనకి డిష్ అవుట్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని అదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకుందామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందామండి. చల్లారిన తర్వాత నేను మీకు చూపించబోతున్నాను. చల్లారిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. కళాయి నుంచి తీసుకుని అలా ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదం కానీ కాజు కానీ అలాగే కిస్మిస్ ఉంటుంది కదా, అవి కానీ అలా వేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా మనం ఈ స్వీట్ని ఇలా డైరెక్ట్గా కూడా మనం బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి, లేదంటే నేను చూపించే విధంగా కూడా చేయండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. చేతికి మనకి ముద్ద అనేది అంటుకోకుండా చక్కగా ఈజీగా మనం చేసుకోవటానికి వస్తుందండి. అందుకే ఇలా మనం చివరిగా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అదంతా కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం కావాల్సిన సైజులో తీసుకుని ఇలా లడ్డూల్లాగా చేసుకోవటమేనండి. ఇంకా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు లడ్డు. చాలా సింపుల్గా ఈజీగా మనకి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోయింది కదా. చాలా సింపుల్గా మనం స్వీట్ని ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇలా మనం ఉడికించుకుని పెట్టుకున్న రవ్వ అంతా కూడా ఇలా ఒక్కొక్కటి చేసుకుని లడ్డూలాగా చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు బొంబాయి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో ఈజీగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పెసరపప్పుతో మనం చేసాం కదా, ఒంటికి చలవ చేస్తుంది. చాలా మంచిదండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.